హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. మాదిరెడ్డి సులోచన గారు రచించిన నెలవంక అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 8 వినేద్దామండి. రవికాంత్ బాంబేలో పెద్ద ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. రవి తల్లిదండ్రుల కంట తడిపెట్టినా కరగలేదు. మమ్మీ, ప్రపంచం చూడాలంటే ఇంతకంటే మంచి అవకాశం రాదు, నెలకోసారి వస్తాను అని వాగ్దానం చేశాడు. శ్రీనివాసరావు అతని అవస్థ గమనించాడు. రేణుకు దూరంగా వెళుతున్నాడని గ్రహించాడు. అందరూ స్థితప్రజ్ఞలు కాలేరు. రేణు ఆ స్థాయికి చేరుకుందేమో. అతను బొంబాయి వస్తూనే ఇల్లెలా అని తొక్కిసలాడుతున్న తరుణంలో ఎనర్జీ కమిషనర్ పనిచేసే ఓ ఇంజనీరు కెనడా వెళుతూ 2 సంవత్సరాల కోసం రవికాంత్కు తన ఫ్లాట్ ఇచ్చాడు. ఒక సమస్య తీరిపోయిందని నిట్టూర్చాడు. అంతా కొత్తగా గమ్మత్తుగా ఉంది. మంచినీళ్ళు ముంచుకుని తాగలేని రవికాంత్ ఇప్పుడు వంట చేసుకుంటున్నాడు. తనకు ఏం కావాలో తెలియని రవికాంత్ తన ఫ్లాటు నీట్గా పెట్టుకుంటున్నాడు. చూడు రవి, పనివాళ్ళు ఎందుకు బెదిరిస్తారో తెలుసా? మనము వారికి లొంగి ఉంటామని. మన పనులు మనం చేసుకోవడం వస్తే ఎవరూ బెదిరించరు. అతను ఉలిక్కిపడ్డాడు. రేణు గొంతు అది. ఆ అమ్మాయి నా అంతరాత్మను ఆవహించిందేమిటి అనుకున్నాడు. అతను వెళ్ళి లైట్గా టీ చేసుకుని బిస్కెట్లు తెచ్చుకుని కూర్చున్నాడు. రేణు, ఈ టీ నాకు మిగిల్చి నువ్వు తప్పుకున్నావు అనుకున్నాడు. తను ఎంత ప్రయత్నించినా రేణును మరవలేకపోతున్నాడు. మోసగత్తే అని కోపం తెచ్చుకోబోయాడు. కాదు, త్యాగమూర్తి అన్నది అతని ఆత్మ. అతను ఒక్కొక్క బిస్కెట్టు కొరికి తింటూ మెల్లగా తమ పరిచయం నెమరవేసుకుంటూ కూర్చున్నాడు. కాలింగ్ బెల్ వినిపించింది. అతను విసుగ్గా లేచాడు. రేణును ఊహలలో చూడడానికి కూడా తనకు అదృష్టం లేదా? తలుపు తీశాడు. మొదట నైట్ ఇన్ ప్యారిస్ సుమధురమైన వాసనతో పాటు అందమైన పంజాబీ డ్రెస్తో వచ్చిన ఎదుట నిలబడింది ఒక అమ్మాయి. నమస్తే మిస్టర్ సోహిలీ. అతనికి చప్పున గుర్తుకు వచ్చింది. బెంగళూరులో టెస్ట్ మ్యాచ్ ఆడుతుంటే ఆటోగ్రాఫ్ కోసం వచ్చిన అమ్మాయి అని. నమస్తే, కమిన్. ఆమెకు దారి చూపాడు. ఆమె వచ్చి కూర్చుంది. మీరు టీ తీసుకుంటారా? హిందీలో అడిగాడు. నో థ్యాంక్స్, మై నేమ్ ఇస్ కోమల్ పటేల్. ఓ, ఐ సీ. మీరు పనిచేసే కంపెనీ మేనేజింగ్ పార్ట్నర్ మా నాన్న అన్నది దర్పంగా. ఆహా, అలాగా. అవును, మిమ్మల్ని డాడీతో వచ్చినప్పుడే బెంగళూరులో చూశాను. నిన్న డాడీతో వస్తుంటే మీరు వెళ్ళిపోతున్నారు. నేను వచ్చేసరికి మీరు ఎక్కిన బస్సు వెళ్ళిపోయింది. బాబాని అడిగి అడ్రస్ తీసుకుని వచ్చాను అన్నది. థ్యాంక్ యూ మిస్ కోమలి అన్నాడు. అసలు స్నేహితుల బృందం అంతా మీరంటే ఎంత అభిమానిస్తారో. అసలు నేను వచ్చి మాట్లాడాలంటే అసూయతో అలమటించిపోతారు. నవ్వుతూ తల పంకించాడు. నిజం సోహాలి సాబ్, మా తమ్ముడికి అసలు నేను మిమ్మల్ని బెంగళూరులో కలిశానంటే నమ్మకం లేదు అన్నది చక్రాల్లాంటి కళ్ళు తిప్పుతూ. అలాగా? అవును. అసలు నేను ఇక్కడకు రావడానికి కారణం తెలుసా? తలాడించాడు తెలియదన్నట్టు. మిమ్మల్ని మా ఇంటికి పిలవాలని వచ్చాను. మా వాళ్ళందరినీ సస్పెన్స్లో ఉంచుతాను. అసలు రవికాంత్ టక్కున నవ్వాడు. ఏమైంది సార్, ఏమైంది? నో, నథింగ్. చెప్పండి. మీరు ఆదివారం సాయంత్రం మా ఇంట్లో ఇచ్చే పార్టీకి రావాలి అన్నది అభ్యర్థిస్తున్నట్లు. సారీ మిస్ కోమలి, నాకు ఈ పార్టీలు పండుగలు గిట్టవు అన్నాడు చురుగ్గా. కాదు, నా పరువు కాపాడాలి, వాళ్ళు నమ్మరు అన్నది దీనంగా. ఆఫీసుకు తీసుకురండి. ఓహో, మాట్లాడినట్టుండదు. అసలు నాకే మీతో ఒక అరగంట మాట్లాడాలని ఉంది. ప్లీజ్. సారీ అని లేచాడు. కోమల్కు కళ్ళనీళ్ళు పర్యంతమయ్యాయి. లేచి వెళ్ళిపోయింది. తలుపు వేసి మళ్ళీ వచ్చాడు. అతని కళ్ళ ముందు సజీవంగా రేణు తిరిగినట్టే అనిపించింది. రేణు లాంటి వారిని చూసే కాబోలు కవులు అన్నారు, కనుల ముందు నీ ఉన్న కవిత పొంగి పొర్లదా అని. నిజమే. బొంబాయి వచ్చాక ఓ కొత్త అలవాటు చేసుకున్నాడు. ఎవరిలోనైనా రేణు పోలిక కనిపిస్తుందేమోనని చూస్తాడు. ఓహో, ఈ పల్లెటూరు పిల్లలా ఉండే అమ్మాయి తన హృదయాన్ని ఇంతగా దోచిందేమనుకున్నాడు. అతను మర్నాడు ఆఫీస్కి వెళుతుండగానే ఆఫీస్ బాయ్ పరిగెత్తుకుని వచ్చాడు. రవి సాబ్, పటేల్ సాబ్ కాలింగ్ అన్నాడు. రవి ఆయన గదిలోకి వెళ్ళాడు. కూర్చో రవి అన్నాడు చిరునవ్వుతో. రవి ఇబ్బందిగా కూర్చున్నాడు. 2 గ్లాసుల బాదం బీర్ తెచ్చాడు కెల్కర్. నో థ్యాంక్స్, నా బరువు అదుపులో ఉంచుకోవాలి. గుడ్ గుడ్, అలా ఉండాలి స్పోర్ట్స్ మ్యాన్ అంటే. ఈరోజు సాయంత్రం ఒకసారి అలా మా ఇంటికి రండి. మా కోమల్ రాత్రంతా భోజనం చేయలేదు అన్నాడు బాదం బీర్ తాగుతూ. నాకు అమ్మాయిలతో మాట్లాడాలంటే సిగ్గు సార్ అన్నాడు. తను ఎంత పెద్ద అబద్ధం ఆడేశాడు. తన కనుసన్నలలో మెలిగే ఆడపిల్లలు వాళ్లను పూచిక పిల్లల కంటే తీసివేసే తన మనస్తత్వం గుర్తుకు వచ్చింది. అతని వంక సూటిగా చూస్తే పట్టుబడతానేమోనని భయం పట్టుకుంది. పేపర్ వెయిట్పై చూపులు నిలిపాడు. కోమలు ఒక్కతే ఆడపిల్ల రవి, మిగతా 2 మగపిల్లలకే. నీకేం ఇబ్బంది ఉండదు అన్నాడు. రవి ఇబ్బందిగా కదిలాడు. తమ కాదంటే మరీ
బెట్టు చేసినట్టుంటుందేమో. తమ తండ్రి దగ్గర ఇలాగే గారాలు పోయేవాడు. సరే సార్ అన్నాడు తప్పదన్నట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్. కూతురు అడిగితే మాత్రం ఈయనకు బుద్ధి లేదా అనుకుంటున్నావా? కోమల్ అంటే మా ఇంట్లో అందరికీ ప్రాణం. అది పుట్టినప్పుడు కట్టుబట్టలతో అందరము గుజరాత్లోని ఒక పల్లె నుండి బ్రతుకు తెరువు కోసం వచ్చాము. అది పెరిగినట్టు నా ఆస్తి పెరిగింది అన్నారు. ఆ మాటల్లో కూతురు పట్ల ఎంత ఆప్యాయత ఉన్నదో అర్థమైంది అతనికి. నో మెన్షన్ సార్. కారు పంపనా? నో సార్, బస్సులో వస్తాను అన్నాడు. అతను తన సెక్షన్లోకి అడుగుపెట్టాడు. అందరూ అడిగారు, వాట్ ఈస్ ద మ్యాటర్? ఏం చెబుతాడు వాళ్లకు? నథింగ్, సమ్ ఇన్స్ట్రక్షన్స్ తప్పించుకున్నాడు. ఏమైనా మానవ జన్మ ఎత్తాక ఏదో ప్రత్యేకగా ఉండాలిరా అనుకున్నాడు. రవికాంత్ నవ్వుకున్నాడు. నిజమే, తామేమైపోయేవాడు? మిగిలిన స్నేహితుల్లాగే జైలు పాలయ్యి ఉండేవాడు. రేణు తన జీవితంలోకి వసంతంలా వచ్చింది. అతను పని చేయలేకపోయాడు. పనిలో భగవంతుణ్ణి దర్శించిన వాడే నిజమైన మానవుడు. ఒక అజ్ఞాత కంఠం హెచ్చరించింది. చకచకా పనులు ప్రారంభించాడు. సాయంత్రము ఇంటికి వెళ్ళగానే రేణుకు ఉత్తరం రాద్దామని కూర్చున్నాడు. తప్పేముంది? స్నేహితులుగా ఉండవచ్చు. అతనికి వెంటనే రామరాజు గుర్తుకు వచ్చాడు. అతని వాలకం గుర్తుకు వచ్చింది. రేణును చూడడానికి వెళితే అతను పరదా సరిచేసి లోపలికి వెళ్ళమన్నట్టు భార్యకు సైగ చేసేవాడు. ఆమె మొదటి భార్య అరమరికలు లేని అర్ధాంగి. రేణు కదంతా తెలుసు. అతను తన ఉత్తరాన్ని సహృదయంతో స్వీకరిస్తాడా? వెంటనే అది చింపి చెత్తబుట్టలో వేస్తాడా? తండ్రి రాస్తే ఉత్తరంలో తన వ్యాపార సంగతులు తప్ప అసలు వేరే విషయాలు రాయడు. రేణు విషయాలు తెలుసుకోవాలని అతని హృదయం తహతహలాడుతుంది. అతను రామకోటిల బల్ల ముందున్న పుస్తకంపై రేణు అని రాస్తుండగా పెద్దగా అరుస్తూ కేల్కర్ వచ్చాడు. క్యా హువా బాయ్ అడిగాడు. అరే సాబ్, పటేల్ సాబ్ ఇంటికి వస్తానన్నావట, వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు అన్నాడు. పటేల్ సాబ్ ఫోన్ చేశారు, మీ ఇంటికి వెళ్ళి కనుక్కుని ఫోన్ చేయమని. అర్జెంటుగా రాస్తే ఉత్తరాలుంటే చూస్తున్నానని, అరగంటలో అక్కడుంటానని చెప్పు. కే సాబ్. కేల్కర్ వెళ్ళిపోయాడు. రవికాంత్ లేచి బాత్రూం వైపు పరిగెత్తాడు. స్నానం చేసి తెల్ల ప్యాంటు షర్టు వేసుకుని తలదువ్వుకున్నాడు. మెల్లగా కిందకి వచ్చాడు. ఎదురు ఫ్లాట్లో ఉండే రీతూ చౌదరి పరిగెత్తుకు వచ్చింది. కాంతీబాయ్, నాకు ఈరోజు స్కూటర్ నేర్పవా? లేదు రీతూ, నాకు ఆలస్యం అవుతుంది, మా బాస్ ఇంటికి వెళ్ళాలి అన్నాడు. అయితే ఒక పని చెయ్యి, స్కూటర్ తీసుకువెళ్ళి వచ్చాక నేర్పు. సరే. ఆమె చేతిలో కీ అందుకున్నాడు. అతను వచ్చాడో లేదో అతన్ని వేధిస్తావు రీతూ. మిస్సెస్ చౌదరి వచ్చింది. అది రీతూ పొరపాటు కాదు బాబీ, మీ పొరపాటు. లైసెన్స్ వచ్చే వరకు స్కూటర్ ఇప్పించాల్సింది కాదు. ఆ మాట వాళ్ళ డాడీకి చెప్పు అన్నది నవ్వుతూ. అతను స్కూటర్ స్టార్ట్ చేశాడు. హ్యాండ్సమ్ గాయ్ అని రీతూ అనడం వినిపించింది. అతను మెల్లగా చేరుకున్నాడు. పటేల్ గారిది కాటేజ్ టైప్ ఇల్లు, చుట్టూ పూల మొక్కలతో అందంగా ఉంది. డాడీ, రవి వచ్చాడు. ఉత్సాహంగా ముందుకు వచ్చింది కోమల్. పరిసరాలను చూస్తున్న రవికాంత్ ఉలిక్కిపడ్డాడు. నమస్తే. అతను స్కూటర్ పార్క్ చేస్తుండగానే ఒక పనివాడు వచ్చి తీసుకువెళ్ళి పోర్ట్కో పక్కన పార్క్ చేశాడు. వెల్కమ్ మిస్టర్ రవికాంత్. పటేల్ పైజామా లాల్చీ వేసుకుని వచ్చాడు ఎదురు. సారీ సార్, కొన్ని అర్జెంటు ఉత్తరాలు రాస్తూ మర్చిపోయాను. పర్వాలేదు. అందరూ అతని ఇంట్లోకి వెళ్లారు. అచ్చు సినిమాలో చూసినట్టే పెట్టేలా ఉందా ఇల్లు. ముదురు నీలం రంగు కార్పెట్టు, లేత నీలం రంగు గోడలు ఎంతో అందాన్నిచ్చింది. హాయ్. ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి కరచలనం చేశారు. నవీన్, కిషోర్ అని పరిచయం చేసుకున్నారు. వాళ్ళిద్దరూ పటేల్ గారబ్బాయిలు. అందరూ కూర్చున్నారు. ముసుగు సవరించుకుంటూ మిస్సెస్ వచ్చింది. రవికాంత్ నమస్కరిస్తే ఆశీర్వదించింది. పనివారు టీ ట్రాలీ తోసుకుని వచ్చారు. రకరకాల పలహారాలున్నాయి. రవికాంత్ అదిరిపోయాడు. అతనికి స్వీట్ తినే అలవాటు లేదు. కోమల్ తమ్ముళ్ళు గడగడా మాట్లాడుతున్నారు. మా క్లాస్మేట్స్ అంతా మీ ఫ్యాన్స్. బి సెక్షన్ వాళ్ళంతా పరువులేకర్ లైక్ చేస్తారు. మీకు చిన్నప్పుడే క్రికెట్ ఆట వచ్చిందా సార్? నీకేం తెలీదు, కోచింగ్ ఉండాలి. మీరు హైదరాబాద్లోనే నేర్చుకున్నారా? నెక్స్ట్ సండే మా బడిలో క్రికెట్ ఆడతాము, మీరు రావచ్చు కదా సార్. ఏమిటిద్దరు అలా బోర్ కొడుతున్నారు, వారిని టిఫిన్ తీసుకొనివ్వండి అన్నది కోమల్. సారీ, అవేవీ వద్దు. ఒక క్రాక్ జాక్ తీసుకున్నాడు. అతనికి ఒక్కసారే కోరస్గా గుసగుసలు, గాజుల ధ్వని వినిపించింది. అర్థం కానట్టు చూశాడు. కోమల్ టీ కలిపి ఇచ్చింది. సారీ కోమల్, నేను టీ తీసుకోను అన్నాడు. మొన్న నేను వచ్చేసరికి టీ తాగుతున్నారే. అతను రేణు ఇచ్చిన టీ తప్ప మరే ఆడపిల్ల ఇచ్చినా తాగడని తెలియదామకు. ఒక్కసారి కిలకిలలు వినిపించాయి. రవి ఉలిక్కిపడ్డాడు. అందమైన అమ్మాయిలంతా కట్టెంచాటు నుండి తొంగి చూస్తున్నారు. నేలపై దృష్టి సారించాడు. రకరకాల జోళ్లు కనిపించాయి. అతని చూపులు గ్రహించిన కోమల్ గతుక్కుమన్నది. తండ్రి వంక చూసింది. నువ్వు ఆడపిల్లల్ని చూస్తే మొహమాట పడతావని
ఆటోగ్రాఫ్లు గొడవద్దు అన్నారు ఆయన. బిలబిలమంటూ 10 మంది వచ్చారు. హాయ్ హాయ్ అన్న ధ్వనులతో ఆ ప్రదేశం అంతా మారుమోగిపోయింది. రవికాంత్కు నిజంగా ఇబ్బందిగా ఉంది. ఫ్యాషన్స్ చూడాలంటే బొంబాయి చూడాలేమో అనుకున్నాడు అతను. మినీ స్కర్ట్ సుందరి మిలమిలలాడే కళ్ళతో చేయి చాచింది. మ్యాక్సీ వేసుకున్న అమ్మాయి సుతారంగా తల వంచింది. ప్యాంటు వేసుకున్న పడుచు పెదవులు పిండుతో నవ్వింది. పంజాబీ డ్రెస్ వేసుకున్న పడతి తన పల్లెవాటు సర్దుకుని వచ్చి కూర్చుంది. షిఫాన్ చీర సున్నితంగా నమస్కరించింది. అదిగో ఓణి వయ్యారంగా వచ్చింది. ఆమె ముక్కు పుడక తడుక్కుమన్నది. రవ్వల ముక్కు పుడక వాడే రమణులు మద్రాసి వారే అని తెలుసు. వీఆర్ గ్లాడ్ టు మీట్ యూ. మాకు చాలా గర్వంగా ఉంది. నేను డైరెక్ట్గా క్రికెట్ ప్లేయర్ను కలుసుకోవడం అన్నది పంజాబీ డ్రెస్ అమ్మాయి. మా క్లాస్మేట్ దగ్గర గర్వంగా చెబుతాం అన్నది అమాయకంగా మ్యాక్సీ. నేను అందరితో సుపీరియర్, ఎందుకో తెలుసా? నేను సినిమా హీరో అమితాబ్ బచ్చన్ను చూశాను, మిమ్మల్ని చూశాను అన్నది మిని. నాకు అమితాబ్ కళ్ళ కంటే సోహాలి కళ్ళే నచ్చుతాయి అన్నది ఒక అమ్మాయి. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్స్ అన్నాడు చిరునవ్వుతో. నెక్స్ట్ సండే మా ఇంటికి టీకి రాకూడదు? లంగావోణి అమ్మాయి ఆహ్వానించింది. ఆ విషయంలో మన్నించాలి అన్నాడు ఏదో పెద్ద ప్రమాదం ముంచుకు వచ్చినట్టు ముఖం పెడుతూ. ఆ అమ్మాయి ముఖం చిన్నబుచ్చుకుంది. నిదానంగా వస్తాడమ్మా, మీరు అన్నిటికీ తొందరపడితే ఎలా అన్నాడు మిస్టర్ పటేల్. రవికాంత్కు ఆ వాతావరణం నుండి ఎప్పుడెప్పుడు బయటపడతానా అన్నట్టుంది. కిషోర్, నవీన్ గర్వంగా చూశారు. వస్తాను సార్. లేచాడు. భోజనం చేసి వెళ్ళకూడదు? అతను కూతురి వంక చూశాడు. ఆమె ప్రశంసాపూర్వకంగా చూసింది. ఈ ఒక్కసారికి క్షమించండి సార్. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా బయటికి వచ్చాడు. నౌకరు పరిగెత్తుకు వెళ్ళి స్కూటర్ తెచ్చాడు. అతను ఆ దంపతులకు నమస్కరించి స్కూటర్ స్టార్ట్ చేశాడు. చాలా డబ్బు గలవారబ్బాయట. వాళ్ళ నాన్న సినిమా తీసి దివాళా తీశాడట, అందుకే ఆ దర్పం అనడం రవికాంత్ చెవుల్లో పడింది. అతను వచ్చే వరకు రీతూ చౌదరి మెట్ల మీదే కూర్చునుంది. హాయ్ రీతూ. భయ్యా వచ్చి వెనుక కూర్చుంది. దగ్గరగా ఉన్న మైదానంలోకి వెళ్ళారిద్దరు. రోజు అక్కడే నేర్పుతాడు. రేణు అలాగే కూర్చుంది. తను ఏమాశించి వివాహం చేసుకుంది? దాంపత్య జీవితమా? కాదు, నాని క్షేమము. వాడిని బాధ్యపరుడిగా తీర్చిదిద్దాలని తన ఆశయం. అది నెరవేరితే చాలు అనుకుంది. నీ రవికాంత్ గురించి ఆలోచనలు పూర్తయ్యాయా? తలెత్తి చూసింది. రామరాజు నిల్చున్నాడు. అతనిలో ఈరోజు ఓ కొత్త కోణం కనబడుతుంది. ఓ కొత్త ముఖాన్ని పరికించింది. వాగి వాగి వాడే ఊరుకుంటాడనా? ఏం మాట్లాడమంటారు అన్నది కోపం దిగమింగుతూ, ఆగ్రహాన్ని అణిచిపెడుతూ. గంటలు గంటలు రవికాంత్తో ఏం కబుర్లు చెప్పేదానివి? బావా దెబ్బతిన్నట్టు చూసింది. అతనికి ఏదో ఆనందం కలిగింది. దయచేసి ఆ పేరెప్పుడు నా ముందు ఎత్తవద్దు. నేను మర్చిపోయాను, మిమ్మల్ని మర్చిపోమని కోరుతున్నాను అన్నది వణికే కంఠముతో. ఓహో వెటకారంగా అన్నాడు. మాట్లాడక అతనికి వడ్డించింది. నేనేమన్నానని ముఖం గంటు పెట్టుకుంటావు? తెలిసినవాడు కాబట్టి తలుచుకుంటున్నావా అన్నాను తప్ప? లేదు, చాలా మంచి మాట అన్నారు. చాలించు వెటకారం. అన్నంలో చేయి కడిగేసి వెళ్ళాడు. నేనేం చేస్తే కోపం పోతుందో అదైనా చెప్పండి. నేను నిద్రపోయాక తల మీద ఓ రాయి ఎత్తివేయి అన్నాడు. అతను కనుమరుగయ్యే వరకు అక్కడే నిలబడింది. ఏమోనే అమ్మ, మేము కాపురం చేశాము, ఇదేమిటి? ఇద్దరూ ఒక్కరే కనకమ్మ అన్నది. ఛ, అంతా చేసింది నువ్వు. చస్తానని బెదిరించి నా గొంతు కోసావు. అతన్ని ఎలా మెప్పించను? మాట్లాడితే కోపం, మాట్లాడకపోతే కోపం. ఏం చేయనమ్మా? అయ్యో తల్లి, మగవాడికి ఆ మాత్రం చిటపటలుంటాయే అన్నది కూతురిదే తప్పంతా అంటూ. రేణుక కోపంగా కసిగా ఉంది. ఎవరి మీదో కాదు, తన మీద తనకే ఉంది. తను ఏం చేయాలనుకుని ఏం చేసింది? ఎవరినో ఉద్ధరించాలి అనుకుంది. ఆ రాత్రంతా అశాంతిగా గడిచింది. రెండవ రోజు అలా సీత దగ్గరికి వెళ్ళింది. ఎప్పుడు నవ్వుతూ మాట్లాడే సీత ముభావంగా ఉంది. పిల్లలు ఎలా ఉన్నారు అన్నది అందరినీ చూస్తూ. నేను నలుగురు చూడాలని త్యాగం చేయలేదు. వాళ్ళకే లోకం తెలియని పసివాళ్ళు దివ్యంగా ఉంటారు అన్నది విసురుగా. ఈ విసురు ఎందుకు అనుకుంది. రేణుకు తొందరపడే స్వభావం లేదు. మీ రవికాంత్ ఎలా ఉన్నాడు? అతనికేం బాగానే ఉండుంటాడు. అదేం నీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది? నీ సమయం అంతా అతనికి ఉత్తరాలు రాయడానికే సరిపోతుందట అన్నది నీ విషయం కనిపెట్టానులే అన్నట్టు. రేణుకు ఒక్క ముక్క అర్థం కాలేదు. అక్కడ కూడా ఉండలేక ఇంటికి వచ్చింది. నాని నిద్రపోతుంటే వెనుక గది సర్దుకుంటూ ఉండిపోయింది. ఏడుస్తున్న నానిని ఎత్తుకుని వచ్చాడు రాజు. వాడిని చూడడం ఇష్టం లేదంటే వాడికి ఏదో ఏర్పాటు చేస్తాను కదా అన్నాడు. ఏమైంది? వెనుకకు తిరిగింది. ఏం కావాలనుకున్నావో అది కాలేదు. వాడు ఏ కారు కిందో పడితే పీడ విరగడవుతుందనుకున్నావు. బావా అరిచింది.
అరిచి గీపెట్టి భయపడితే దద్దమ్మలా పడి ఉంటానికి నేనేం కాలేజీ కుర్రాడిని కాదు అన్నాడు. ఆమె వాదన పెంచడం ఇష్టం లేక ఊరుకుంది. అసలు ఏమైంది బావకి? తల పగిలిపోసాగింది. తండ్రి పట్టుకున్నా ఆగకుండా వచ్చి రేణు చెంగులో ముఖం దాచుకున్నాడు నాని. వాడిని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నది. వాడు రవికాంత్లా కనిపిస్తున్నాడా? దెబ్బతిన్న బుబ్బులిలా చూసింది. అతను బయటికి వెళ్ళిపోయాడు. తను ఎందుకు ఇలా అయ్యింది? వాడికి పాలు తాగించి మర్నాడు తను వెళుతూ నానీని సీత దగ్గరకు తీసుకుని వెళ్ళాడు రాజు. ఎందుకని అడగలేదు రేణు. మౌనంగా ఉండిపోయింది. 100 రూపాయలు తగిలేసుకోవడం ఎందుకే? తల్లి అడిగింది. నన్ను అడుగుతావే? అల్లుడొచ్చాక అడుగు. అల్లుడిని అడగకేం? నువ్వే ఏదో అని ఉంటావు. 1,00,000 వరాలు ఇచ్చినా నువ్వు కన్నతల్లివి కాలేవు అన్న సంగతి అందరికీ తెలుసు. విసురుగా వెళ్ళింది కనకమ్మ. రేణుకి ఏదో అశాంతి. ఏం చెయ్యాలో తోచలేదు. తను నిజంగా బావను అలక్ష్యం చేస్తుందా? ఆమెకేం తోచుక మధ్యాహ్నము శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళింది. అతను ఇప్పుడే సైటు నుంచి వచ్చాడట. భోజనం చేస్తున్నాడు. బాగున్నారా మావయ్య? కనిపించడం లేదు. ఏమో తారా, ఎవరొచ్చారో చూడు ఆయన పిలిచాడు. ఎవరు? తారమ్మ బయటికి వచ్చింది. రేణుని చూసి ఆమె ఆనందపడింది. రేణు, చాలా రోజులకు కనిపించావు. చెయ్యి టవల్కు తుడుచుకుంది. అంతా నీలాంటి అదృష్టవంతులే ఉంటారా? అపురూపంగా ఒక్కడిని కన్నావు. ఆ ఒక్కడిని మీ అమ్మ మా నాన్న పోటీ పడి పెంచారు. రేణుకి ఇంటి పని పసివాడి పనితో తీరకొండొద్దు అన్నాడు. నీకిష్టమైన తోటకూర పప్పుంది, తిను రేణు. ఆమె కంచం పెట్టింది. రేణు కాదనలేకపోయింది. కడుపు నిండా భోజనం చేసిన రేణును వింతగా చూశాడు రావు. రేణు, ఒక విషయం అడగనా? పర్మిషన్ కావాలా మావయ్య? చూడమ్మా, రవికాంత్ను వదిలి రాజును వివాహం చేసుకోమని ఎవరైనా బలవంతం చేశారా? అదేమిటి కొత్తగా అడుగుతున్నారు? నా ఇష్ట ప్రకారమే చేశాను అన్నది. మరి ఆ ఇష్టంతోనే రాజుతో కాపురం చేయమ్మా. నువ్వు రోజు రవికాంత్కు ఉత్తరాలు రాస్తూ తనను పిల్లాడిని అలక్ష్యం చేస్తున్నావని రాజు చెబితే నా తల తీసేసినట్టు అయింది. రేణుకు మాట లేదు. అలాగే అతన్ని చూసింది. నీ సమయము అలా రవికాంత్కు ఉత్తరాలు రాయడానికే సరిపోతుందటగా అన్న సీత మాటలు గుర్తుకు వచ్చాయి. రాజు అబద్ధాలు ఆడతాడని మొదటిసారి తెలిసింది. రేణు పకపకా నవ్వింది. భార్యాభర్తలిద్దరూ తెల్లబోయారు. మావయ్య, మనిషి వీక్గా మారతాడంటే ఏమిటో అనుకున్నాను. దాన్ని ఇప్పుడు అర్థమవుతుంది. బావ పూర్తిగా మారిపోయాడు. విషయము మెల్లగా చెప్పింది. ఇప్పుడు ఆమెకు మిగిలిన ఆత్మీయుడు అతనొక్కడే. తారమ్మ మూడ్ను బట్టి ప్రవర్తిస్తుంది. ఆయన గాఢంగా నిట్టూర్చాడు. రేణు, ఎంత చదివినా మగాడికి తన ఆధిక్యత నిరూపించుకోవాలన్న తపన ఉంటుందమ్మా. దానికి మనం ఏం చేయలేము. కొరకరాని కొయ్య రవికాంతనే మార్చిన నీకు రామరాజును మార్చడం పెద్ద పని కాదు అనుకుంటాను అన్నాడు ఒక్క పలుకులు వేసుకుని. ప్రయత్నిస్తాను అన్నది. అప్పుడే పోస్ట్ వచ్చింది. ఉత్తరాలు తీసుకుని వచ్చింది తారమ్మ. ఆమె ముఖం వెలిగిపోయింది. కాంతి ఉత్తరం వచ్చిందండి అన్నది సంతోషంగా. అక్కడి విశేషాలు రాసి అక్కడ తన క్రికెట్ ఆడుతున్నానని రాశాడు. ఆఖరుగా అందరినీ అడిగాడు. మమ్మీ, రేణు ఎలా ఉంది? వివాహం చేసుకున్నంత మాత్రాన స్నేహితులు దూరం కావాలా? ఈసారి రేణు కలిస్తే చాలా చాలా అడిగానని చెప్పండి. తను ఉత్తరం రాస్తేనే జవాబు రాస్తానని చెప్పు. ఎన్నిసార్లు ఉత్తరం రాసి చింపేశాను మమ్మీ. రేణు కలకాలం నవ్వుతూ సుఖంగా ఉండాలి. అందుకే ఆమెకు ఉత్తరం రాయలేదు. ఆమె కాపురంలో నా ఉత్తరం కలతలు రేపకూడదు. వీలుంటే మీరు డాడీ ఒకసారి రండి. నాన్నకి నా ముద్దులు చెప్పు. వీలుంటే డాడీని నా వెహికల్ అమ్మి ఆ డబ్బు పంపమను. వెస్పా బుక్ చేశాను. ఇక ఉంటాను. రేణువును మాత్రం చాలా చాలా అడిగానని చెప్పండి. ఒక్కొక్క మాట తారమ్మ నోటిగుండా వెలువడడం ముత్యాల వరల తెగినట్టు రేణు కన్నీటి బిందువులు రాలిబరడం జరిగింది. రేణు, జాలిగా చూశారు శ్రీనివాసరావు. మామయ్య, ఇప్పుడు కన్నా అర్థమైందా బావ ఎంత అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాడో అన్నది కళ్ళు ఒత్తుకుని. లేదు రేణు, నీ గురించి మరొక రకంగా ఆలోచించే ఆస్కారం లేదు. స్నేహితులు కదా అనుకున్నాను అన్నాడు ఆయన. ఒకసారి వెళ్ళి 4 దులిపేయండి. అమ్మాయి దిక్కు దివాణా లేనిది అనుకుంటున్నాడేమో. తారమ్మ తారా జువ్వలా లేచింది. ఇది సున్నితమైన విషయం తారా. మధ్యవర్తుల వల్ల కాపురాలు నిలబడతాయని అనుకోవడం పొరపాటు తారా. రేణు, నువ్వు ప్రజ్ఞారాలువు తల్లి. ఏ విషయంలో అవసరం వచ్చినా నేను నీ మేనమామనే అనుకో. కనకమ్మ గారి తమ్ముడుగా భావించి నిరభ్యంతరంగా నాకు నీ కష్టసుఖాలు చెప్పమ్మా అన్నాడు దగ్గరగా వచ్చి తన నిమురుతూ. థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ అన్నది నవ్వుతూ. రాణి రుద్రమ నా కోడలు, బేలగా ఏడవదు అన్నాడు. లేదు మావయ్య, ఏడవను, లేచిందామె. భార్యాభర్తలు సాగనంపారు. ఆమెకు దారి పొడుగున తారమ్మ చదివిన ఉత్తరాలే గుర్తుకొస్తుంది.
తను ఏది మర్చిపోవాలని ప్రయత్నించి ఇన్నాళ్ళు శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళలేదో తనకు తెలుసు. బావకు దయ్యం పట్టింది. పదే పదే రవికాంత్ పేరే ఎత్తుతాడేం. రవి, నేనెప్పుడూ సంతోషంగా ఉండాలి కదూ. నేను చాలా సంతోషంగా ఉన్నాను అనుకుంది పదే పదే. ఆమె ఇంటికి వచ్చేసరికి రామరాజు నానిని ఎత్తుకుని నిల్చున్నాడు. అడగండి అత్తయ్య, అడగండి అన్నాడు కోపంగా. ఎక్కడికి వెళ్ళావే? కోపంగా అడిగింది కనకమ్మ. ఆమె కళ్ళు నిప్పులు గురుస్తున్నాయి. ఇద్దరిని మార్చి మార్చి చూసింది రేణు. నాని ఆమె పైకి దూకాడు. వాడిని ఎత్తుకుంది. ఆమెను చిన్నప్పటి నుండి పిల్లలను ఎత్తుకోగానే ముద్దు పెట్టుకోవడం అలవాటు. అలాగే ముందుకు వంగి ఆ ప్రయత్నం విరమించుకుంది. నాని రవికాంత్లా కనిపిస్తున్నాడా అన్న రామరాజు మాటలు గుర్తుకు తెచ్చుకున్నాయి. మాట్లాడవేమే రాక్షసి, నా కడుపున చెడబుట్టావే. మంచిది, అది పోయింది. ఆ చావేదో నీకైనా రాకూడదు అన్నదా తల్లి. అమ్మా, ఏం తోచక శ్రీనివాస్ మావయ్య ఇంటికి వెళ్ళాను అన్నది అసహనాన్ని దిగమింగుతూ. ఓహో, తండ్రిలో కొడుకు కనిపిస్తాడు కాబోలు, రాజు వెక్కిరించాడు. నిజమే, నానిగాడిలో శ్రీనివాసరావులో ఈ చరచరా సృష్టిలో అంతటా నాకు రవికాంతే కనిపిస్తాడు అన్నది విసుగ్గా. చుట్టూ జనం వింటుంటే తల కొట్టేసినట్టయింది. చరచర ఇంట్లోకి వచ్చేసింది. ఆమెకు తల్లిని బావను గొంతు నులిమేయాలన్నంత ఉక్రోషంగా ఉంది. ఏరా అను నానిని దాని చెక్కిలి గింతలు పెట్టింది. నవ్వేశాడు నాని. ఇందాక వెధవ ఏడ్పు ఏడ్చి ఇప్పుడు నవ్వుతున్నావా? వెధవ, నీకు నగలు వన్నెలు కావాలా? రామరాజు ఉక్రోషంగా నానిని ఒక్కటేశాడు. వాడు ఆరనొక్క రాగం తీశాడు. రేణు అతడిని ఒక్కసారి చూచి నానికి బిస్కెట్ ఇచ్చి ఊరుకోబెట్టింది. బావా, నీ భార్యగా కాక నీ మరదలుగా నా గురించి ఒక్కసారి ఆలోచించు. నేను ఎప్పుడైనా అబద్ధాలు ఆడి తప్పులు దాచుకున్నానా? నిన్ను వివాహం చేసుకున్నాక రవికాంత్ను దాదాపు మర్చిపోయాను. నానిని నిన్ను చూసుకుంటే చాలు అనుకున్నాను. కానీ మీరు ఏదో ఊహించి నన్ను హింసిస్తున్నారు. ఎవరి మీద ప్రమాణం చేస్తే నమ్మకం కలుగుతుంది చెప్పు? ఇంతవరకు నేను రవికి ఉత్తరం రాయలేదు. రేణు, అవును బావా, బయట అలా చెప్పి మీరు చేసిన పని సమర్థించుకుంటారేమో కానీ మీ ఆత్మను మెప్పించి ఒప్పించగలరా? శ్రీనివాసరావు గారు ఏమైనా చెప్పారా? మీరు చెప్పక శ్రీనివాసరావు చెబుతాడు. సీత నిష్ఠూరంగా మాట్లాడుతుంది. మరెవరో ఏదో అంటారు. నా పరంగా కూడా ఆలోచించడం బావా. అది కాదు రేణు, అనుమానం పెనుభూతం అన్నారు. మీరు ఆనాడే ఈ విషయాన్ని నన్ను క్షుణ్ణంగా ఆలోచించవలసింది. నేనేమో తప్పు చేసినట్టు సీత అనుకుంటుంది. మీ ధోరణిలో మీరు ప్రవర్తిస్తే ఈ ఇల్లు నరకంగా మారుతుంది. మనిద్దరి జీవితాలు మంట కలిసిపోతాయి. అది నీకు సమ్మతమే అయితే అలాగే కానియ్యి అన్నది తన వడిలో నిద్రపోతున్న నానిని అక్కడ బొంత మీద వేసి పడుకోబెడుతూ. అతడు తల వంచుకున్నాడు. తప్పెవరిదైనా స్త్రీలకు బుద్ధి చెబుతాను అనుకునే నీ తత్వం మానేయమ్మా. ఒకవైపు నుండి దెబ్బలు తింటూ రెండో వైపు నుండి మీ పాదాల చెంత చోటివ్వమని అడగాలనుకునే నీ తత్వం నాకు అస్సలు గిట్టదమ్మా. తల్లిని ఘాటుగానే మందలించింది. అలసిపోయి ఉన్నదేమో అత్త అల్లుడికి మౌనం చూసి వెళ్ళి నాని పక్కన పడుకుని నిద్రపోయింది. రామరాజు కూరలు పండ్లు నానికి ఇష్టమైన జిలేబీలు తీసుకువచ్చాడు. కనకమ్మ పక్కింటి వాళ్లతో హస్కు వేసుకుంది. రేణు, నన్ను క్షమించు రామరాజు అడిగాడు. ఆమె అతన్ని తల ఎత్తి చూసింది. నిజం రేణు, నేను మనిషిని, ఉప్పు కారం తినే మనిషిని. నీవు రవికాంత్తో చనువుగా తిరిగిన దృశ్యాలు నా హృదయ పలకపై సజీవంగా ఉన్నాయి. బావా, అవును రేణు, ముఖ్యంగా అతని పుట్టినరోజు నాడు కానుకగా అతని పెదవులో బావా చాలు. ఆమె ముఖం ఎర్రగా కందిపోయింది. వెచ్చటి రక్తం పొంగి పొరిలినట్టు కనిపించింది. అవే నన్ను వెంటాడుతున్నాయి. రేణు, నేనేం చేయను చెప్పు? ఆమె ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. ఇప్పుడు ఆమెకు రామరాజు అన్న మాటలు గుర్తుకు రావడం లేదు. వివాహమైన నాటి నుంచి దాచిపెట్టిన భావాలు హృదయపు పొరలు చీల్చుకుని బయటకు వచ్చింది. ఎంత మధురమైన అనుబంధం! రవి ఎంత అల్లరివాడు! ఆ చూపుల్లో కొంటితనం, మాటల్లో అల్లరితనం మర్చిపోగలదా? నిజంగా తను దురదృష్టవంతురాలనేమో. ఆ చిరునవ్వు, ఆ హుందాతనం మరెవరికీ రావు. చీక్లెట్లు నోట్లో వేసుకునే ఆ టీవీ గుర్తుకు రాగానే హఠాత్తుగా జడ వెనక్కు వేసుకుంది. బఠానీ అని ఆమె హృదయం ఆక్రోశించింది. రేణు, నిజంగా నేను మూర్ఖుడిని. నేను ఈ పూట డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా భయాలు చెబుతాను. నన్ను వెంటాడే దృశ్యాలు చెబుతాను. ఏమంటాడో విందాం అన్నాడు దగ్గరగా వచ్చి కూర్చుని. మంచిది అన్నది నిర్లిప్తంగా. ఆమెలో దాగిపోయిన జ్ఞాపకాల లావా పొంగి బయటికి వచ్చాయి. రవికాంత్ ఎంత వద్దన్నా తన పరపతి ఉపయోగించి బజాజ్ స్కూటర్ ఇప్పించాడు పటేల్. డబ్బు మాత్రం ఆయనను ఇవ్వనీయలేదు. నెల తీసుకుంటాను, నా దగ్గరుంది సార్ అన్నాడు. తండ్రి పంపిన డబ్బు, తను మిగిల్చుకున్న కొంత డబ్బు కలిసి ఇచ్చాడు.
500 తక్కువ పడితే చౌదరి దగ్గర చేబదులు తీసుకున్నాడు. భయ్యా, నీ స్కూటర్ వచ్చింది, మాకు కనిపించవు కాబోలు. రీతు బొంగమూతి పెట్టింది. ఒట్టి పిచ్చి పిల్ల పిన్ని. రీతుకు ఒక మొట్టికాయ పెట్టి తన ఫ్లాట్కు వచ్చాడు. గుమ్మంలో ఉత్తరాలు పడేసి వెళ్ళాడు పోస్ట్ మ్యాన్. పై కవరుపై దస్తూరి చూడగానే అతని హృదయం లయ తప్పింది. ఓణి అప్రయత్నంగా అనేశాడు ఆ మాట. ఉత్తరం తీసుకుని ఆదరాబాదరాగా తన గదిలోకి వెళ్ళాడు. చించే కంటే ముందు దాన్ని సున్నితంగా పెదవులకు తాకించుకున్నాడు. మే ఐ కమ్ ఇన్ ప్లీజ్? తీయని కంఠం పర్యాయాన్ని ఒలికించినట్టు అడిగింది. రేపు మా స్నేహితుల బృందమంతా కలిసి పూణేలో ఉన్న మా అగ్రికల్చరల్ పార్కుకి పిక్నిక్కి వెళ్తున్నాము. మీరు కంపెనీ ఇస్తే అభ్యంతరపరిచింది కోమల్. సారీ మిస్ కోమల్, నాకు అమ్మాయిలతో ఒంటరిగా తిరగాలంటే తగని సిగ్గు అన్నాడు. కోమల్ కోమలంగా కిలకిలా నవ్వింది. ఓ మిస్టర్ సోహాలి, యు ఆర్ కిడింగ్? మై ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చాలామంది వస్తున్నారు అన్నది. సారీ మిస్ పటేల్, మా హైదరాబాద్ చాలా వెనుకబడి ఉంది. మాకు గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్లు అంటే తెలియదు అన్నాడు అమాయకంగా. మరోసారి మల్లెపూలు రాలాయి. అతని జేబులోని ఉత్తరాలు హృదయానికి తాకి గిలిగింతలు పెడుతుంది. అది విప్పి చూడాలని ఆత్రత పెడుతుంది. కానీ ఉత్తరం ఆత్రంగా ఇందరి ముందు చదవలేడు. అపురూపంగా ఒంటరిగా చదువుతాడు. పోనీ టెంపరీగా బొంబాయి పరిస్థితులను అనుసరించి నన్నే నీ గర్ల్ ఫ్రెండ్ అనుకో అన్నది కోమల్. అతనికి తెలుసు, కోమలి అమర భగీరథురాలు. ఆమెను పంపించి వేయాలంటే తను ఆమె ఆహ్వానము తాత్కాలికంగా అంగీకరించాలి. తప్పించుకునే మార్గం తర్వాత ఆలోచించవచ్చు. అలాగే మిస్ పటేల్, మీరు నా గర్ల్ ఫ్రెండ్. రేపు మీ పార్కుకు వస్తాను అన్నాడు అంగీకరించిన కదలదేమనుకుంటూ. మరి మరి ఏ రికార్డుకు అనుగుణంగా డాన్స్ చేయగలరు? ఏదైనా సరే అన్నాడు. సంతోషించి వెళ్ళిపోతుంది అనుకున్నాడు. ఓ అబ్బో, చెప్పవేం? క్లిప్ రిచార్డు, ఎల్విస్ ప్రిన్లీవి ఉన్నాయా మీ దగ్గర? కూర్చుండిపోయింది. చచ్చాడ్రా దేవుడా అనుకుని బుర్రగొక్కున్నాడు. ఈ గండం గడిచే మార్గం అతనికి అర్థం కాలేదు. నా దగ్గర రికార్డ్ ప్లేయర్ లేదు అన్నాడు చివరకు ధైర్యం చేసి. టీ తీసుకోండి. రీతు ట్రే తీసుకుని వచ్చింది. కోమల్ బొమ్మలు ముడిపడ్డాయి ఆ అమ్మాయిని చూసి. ఎవరి అమ్మాయి? రీతు చౌదరి, మై నేబర్ అన్నాడు. కోమల తటాలన లేచింది. వస్తాను. చరచరా 4 అడుగులు వేసింది. టీ తీసుకోరా? రీతు అడిగింది. ఓహో. అమ్మయ్యా అనుకోబోతుంటే కోమల్ మళ్ళీ వచ్చింది. మీ ఇంట్లో రికార్డ్ ప్లేయర్ ఉందా? సీరియస్గా అడిగింది. ఉంది. సాయంత్రం నేను కాంత్ వింటాము. మీకు తెలుసా, కాంత్కు స్కూటర్ వచ్చింది. స్కూటర్ ఎంత స్పీడ్గా నడుపుతాడో, నాకైతే భయం అన్నది కళ్ళు మిటకరిస్తూ. స్కూటర్ ఎక్కుతావా, అతని భుజాలు ఎక్కుతావా? కోపంగాని వెళ్ళిపోయింది. ఆమె మెట్లు దిగింది. కార్ స్టార్ట్ అయ్యింది. రవికాంత్ పకపకా నవ్వి రీతుని ఎత్తి గిరగిరా తిప్పిదించాడు. అమ్మో పడిపోతాను, భయం నటించింది. కళ్ళు మూసుకుంది. కాసేపటికి కళ్ళు విప్పి టీ వంక చూసి నిట్టొచ్చింది. రీతు, ఆ టీ తీసుకువెళ్ళమ్మా, నేను అర్జెంటుగా బాత్రూంకు వెళ్ళాలి. రీతు నవ్వుతూ టీ తీసుకుని వెళ్ళిపోయింది. రవికాంత్ వచ్చి మంచంపై పడుకుని ఉత్తరం తీశాడు. ప్రియమైన రవికాంత్, నీవు క్షేమంగా ఉన్నావని మొన్న ఇంటికి వెళితే తెలిసింది. నేను ఉత్తరం రాసే వరకు నీవు రాయనన్నావు కదూ, అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. నేను చాలా సుఖంగా ఆనందంగా ఉన్నాను. మొదట అనుకున్నాను బావతో జీవితం ఎలా గడుస్తుందోనని. ఆయన నన్ను అర్థం చేసుకున్నారు. వారి పనుల్లో నాని అల్లరితో అసలు సమయమే ఉండదు. ఆయన మేల్కుంటే అసలు ఉత్తరాలు కాదు కదా, వారపత్రిక చదవడానికి అవకాశం ఇవ్వడు. అల్లరి, కబుర్లు. నీ విషయం చెప్పు. అక్కడెలా ఉంది? అంత దూరంలో ఉండి అత్తయ్యను మామయ్యను బాధ పెట్టకపోతే ఇక్కడికి వచ్చేయచ్చు కదా. సీత బాగా కోలుకుంది ఇప్పుడు. పిల్లలు తోడితే లోకం ఎప్పుడైనా సమయం దొరికితే వెళ్ళడమే. ఆదివారం తప్పనిసరిగా సినిమాకి వెళ్దామంటారు. ఆయన అలరింపు అపురూపం చూస్తుంటే రెండోసారి వివాహం చేసుకున్న పురుషుడు భార్యకింత బానిస అవుతాడా అని నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్కొక్కసారి అనుకుంటాను, ఏది జరిగినా మన మంచికేనేమో. బావకు నేనే లోకం. బావ నిన్ను మరీ మరీ అడిగానని రాయమన్నారు. నాని ముద్దులని చెప్పాడు. నా బెస్ట్ విషెస్ నీకు. స్నేహితురాలు రేణు. ఆ ఉత్తరాన్ని పదే పదే చదువుకున్నాడు. రేణు రేణు. అతను ఆమె సుఖంగా ఉందనుకుంటే తేలికగా నిట్టొచ్చాడు. రేణు, నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలని నిట్టొచ్చాడు. అతను ఆ ఉత్తరం గుండెల మీద ఉంచుకున్నాడు. రామరాజు అదృష్టవంతుడు అనుకున్నాడు. కాలింగ్ బెల్ ఆగకుండా మోగుతుంది. అతను విసుగ్గా లేచాడు. వెళ్ళి తలుపు తీశాడు. కోమల్ నిలుచుంది. నా కర్చీఫ్ మర్చిపోయాను అన్నది. అతనికి తెలుసు ఆమె అబద్ధం ఆడుతుందని. తను రీతు ఎంత లోతు కబుర్లలో మునిగిపోయారో చూడాలని వచ్చిందని తెలుసు.
అందుకే అతను గంభీరంగా నవ్వాడు. నిజం. అటు ఇటు వెతికినట్టు వెతికి బెడ్రూంలోకి తొంగి చూసింది. అక్కడ ఎవరూ లేరనుకుంటే ఆమె కళ్ళు మిలమిలలాడాయి. ఆమె దృష్టి రవికాంత్ చేతిలోని ఉత్తరం పైనుంది. ఎవరిదా ఉత్తరం? దేవతలది అన్నాడు కవ్వింపుగా. కోమల్కు వెళ్ళాలని లేదు, రవికాంత్ కూర్చోమని అనడం లేదు. అభిమానంగా ఉంది. రేపు తప్పక రావాలి అన్నది మరోసారి గుర్తు చేసినట్టు. సరే అన్నాడు ముక్తసరిగా. కోమల్ వెళ్ళిపోయింది. మరోసారి ఉత్తరం చదువుకున్నాడు. దాన్ని భద్రంగా తల దగ్గర కవర్లో దాచుకున్నాడు. రేణు మస్ట్ బి హ్యాపీ, షీ మస్ట్ బి హ్యాపీ అనుకున్నాడు. అతనికి అనుమానం లాంటిది కలగలేదు. ఒక రకమైన నిశ్చింత కలిగింది. తను రేణు ప్రోత్సాహము ప్రమేయమే లేకపోతే తను చదివేవాడా? ఒక విధంగా రేణు తనకు గురువు. అలాగే ఆలోచిస్తూ భోజనం మాట కూడా మర్చిపోయి నిద్రపోయాడు. మర్నాడు బెల్ తలుపు ఒకటి తర్వాత ఒకటి చప్పుడైతే బద్ధకంగా లేచాడు. లుంగీ చుట్టుకుని తలుపు తీశాడు. ఓ మద్రాసి నవ్వుతూ బిలబిలమంటూ లోపలికి ప్రవేశించారు. జనం మగో ఆడో తెలియడం లేదు. అతను తెల్లబోయి చూసే లోపలే తలొక చోట కూర్చున్నారు. నేను నిన్న చెప్పిందేమిటి? మిస్ కోమల్ అడిగింది. ఆమె మాటలు గమ్మత్తుగా ఉంది. 2 చెంపల మీదుగా ఇంట్రుకలు మడిచి కట్టింది. నాకు ఒంట్లో బాగాలేదు. ముఖం గంటు పెట్టుకున్నాడు. నిలు మిస్టర్ సోహాలి, మీరు రాకపోతే మేము అస్సలు కదలం, తెలిసిందా? ఓ కుర్రాడు శబ్దం చేశాడు. నా మాట కూడా కొంచెం వినండి. ఓహో, వినమంటే వినము లెండి. ఒక అమ్మాయి వచ్చి చేయి పట్టుకుంది. రవికాంత్కు భయం వేసింది. తను కాదంటే తనను ఎత్తుకుని తీసుకువెళ్లేలా ఉన్నారు. తనంత తలబద్దలు కొట్టుకున్న వాళ్లను వదిలించుకునే మార్గం కనిపించలేదు. తను మంచిగా మారడం కూడా ఓ శాపమే కాబోలు. నిన్ను ఏదైనా పని చేయమన్నావా? సరదాగా పిక్నిక్కు రమ్మంటే. మరలా యువకుడు వచ్చాడు. మిస్టర్ రవికాంత్ మస్ట్ కమ్. ఎస్, హీ మస్ట్ కమ్ అందరూ కోరస్గా అరిచారు. రవికాంత్ పిక్నిక్కు రావాలి, రవికాంత్ పిక్నిక్కు రావాలి అందరూ పట్టుబట్టారు. ఓకే, 10 నిమిషాల్లో తయారై వస్తాను చిరునవ్వుతో అందరికీ చెప్పి బాత్రూంలో దూరాడు. అతను స్నానం చేసి తెల్ల షర్టు తెల్ల ప్యాంటు వేసుకుని వచ్చాడు. అతను చల్లుకున్న బ్లూ సీల్ పౌడర్ వాసన గదంతా వ్యాపించింది. తల దువ్వుకుని పదండి అన్నాడు. భయ్యా, మమ్మీ టిఫిన్ చేయమంటుంది. రీతు వచ్చింది. సారీ రీతు, నాకు ఆకలిగా లేదు. వీళ్ళందరినీ చూస్తే కడుపు నిండిపోయింది అన్నాడు. అతని వ్యంగ్యం రీతు గ్రహించింది. రీతు నవ్వి వెళ్ళిపోయింది. అందరూ లేచారు. కార్లు జీపులు నిలబడి ఉన్నాయి. అందరూ సర్దుకున్నారు. కోమల్ రవికాంత్ చేయి పట్టుకుని తన కారు వైపు లాక్కు వెళ్ళింది. కొందరమ్మాయిలు అసూయగా చూడడం గమనించకపోలేదు. ఇద్దరూ వెనక సీట్లో కూర్చున్నారు. ఆమె శరీరం నుండి తేలివచ్చే సెంటు వాసన అతని ముక్కు పుటాలను బద్దలగొడుతుంది. ఇట్ ఈజ్ వండర్ఫుల్ అనుకుంది కోమల్. రవికాంత్కు మాత్రం ఇబ్బందిగా ఉంది. ఆమె కావాలని తాకినా, అలా చేయికి చేయి తగిలినా అతనికి మత్తుగా లేదు. అతనికి రేణును మొదటిసారి చూసిన దృశ్యం గుర్తుకు వస్తూనే హృదయం ఇప్పటికీ లయతప్పుతుంది. రేణు? అవును, ఆమె పరాయిది. ఆమె గురించి ఆలోచించవద్దు అనుకున్నాడు. తనకేం తక్కువ? బొంబేలోని బ్యూటీస్ అంతా తనకు నీరాజనాలు అందిస్తున్నారు అనుకున్నాడు కాసేపు. ఆ తృప్తి ఎక్కువసేపు నిలవలేదు. కాటేజ్కి వెళ్ళగానే అందరూ ఉపహారం తీసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. రవికాంత్ తోట చూస్తూ నిలబడిపోయాడు. రా, రికార్డ్ వేద్దాం లాక్కుపోయింది కోమల్. అందరూ ఊగిపోతున్నారు. జంటలు జంటలుగా ట్విస్ట్లు, డాన్స్లు, షేకులు. కమోన్ రవి, మనము ముసలివారము కాము. కోమల్ ఇచ్చిన ప్రోత్సాహంతో కాసేపు గెంతాడు. అప్పుడే అలసట. ఇన్స్పిరేషన్ ఇవ్వనా? వెళ్ళి అతని బుగ్గ గట్టిగా ముద్దు పెట్టుకున్నది కోమల్. అతనొక్క నిమిషం ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. బుగ్గ గట్టిగా తుడుచుకున్నాడు. కోమల్ ఒక్క నిమిషం అక్కడ నిల్చుంది. అతను వెళ్ళి బేసిన్ దగ్గర ముఖం కడుక్కుని వచ్చాడు. కర్చీఫ్తో ముఖం తుడుచుకుంటూ ఉలిక్కిపడ్డాడు. మద్రాసీలా మజా క్యా కరేగా? మద్రాసీ బావమరిదికి మజా ఏం తెలుసు అంటున్నాడు. అది సాలా అనే పదం కాస్త నీచంగా వాడతారు. అతను తిరిగి చూశాడు. సాలా అన్న వ్యక్తి తల వంచాడు. తను ఎవరినో అన్నట్టు ముఖం పెట్టాడు. రవికాంత్ నవ్వుకున్నాడు. పిరికివాళ్ళు అనుకున్నాడు. త్రాగుడు నిషేధమైన విదేశీ సరుకు విరివిగా దిగుమతి అవుతుంది. ఉత్సాహంతో ఉరకలు వేసే యువకులకు అదో వరప్రసాదం. తన గ్యాంగ్ గుర్తుకు వచ్చింది. పూర్ కృష్ణ, జైల్లో ఉన్నావు అనుకున్నాడు. అతని భుజం తట్టిందో ఇంతి. ఏమిటి అన్నట్టు చూశాడు. ముభావంగా కూర్చున్న కోమల్ను చూపించింది. కోమల్ ఏడుస్తుంది. నువ్వు బాగా హట్ చేశావు. నేనా? కోమల్ని హట్ చేశానా? ఆశ్చర్యంగా చూసి అటు వెళ్ళాడు. నిజంగా కోమల్ వెక్కి వెక్కి ఏడుస్తుంది. కోమల్, ఏమైంది? భుజం పట్టి కుదిపాడు. కోడెత్రాచులా కస్సుమంది. నీకు మేనస్ తెలియవు. నా ఫ్రెండ్స్లో ఎంత అవమానం జరిగింది. జడ పదార్థానివి కవ్వించి ముద్దు పెట్టుకుంటే బదులు ఇచ్చావా?
అన్నది కళ్ళు తుడుచుకుని. ఓ మై గాడ్, అదా సంగతి, తేలికగా నవ్వేశాడు. కోమల్ అప్పటికైనా ఆలస్యం చేసి కార్యం అమల్లో పెడతారనుకుంది. కానీ అతను ఆమెకు దూరంగా వెళ్ళిపోయాడు. మిస్ కోమల్, నాదొక్క మాట వింటారా? ఏమిటో ఆ విలువైన మాట? నా దృష్టిలో స్త్రీలంటే మృదువుగా, ముచ్చటగా, తన పరిధిలో ఉంటే అందం చందం, ఇలా ఎగబడితే నచ్చదు అన్నాడు సీరియస్గా. ముసలి తాత ఉక్రోషంగా వెళ్ళిపోయింది. అందరూ తాగుతూ నవ్వుతూ మాట్లాడుతున్నారు. రవికాంత్ మాత్రం ప్రహరీ గోడపై కూర్చుని సింహగడవ చూశాడు. రేణు ఏం చేస్తుందో అనుకున్నాడు. ఆమెను తలుచుకుంటేనే ఒళ్ళంతా పులకింతమవుతుంది. మరి ఆమెను చూస్తూ దూరం ఉండగలడా? అందుకే ఇప్పట్లో హైదరాబాద్ వెళ్ళొద్దు అనుకున్నాడు. అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే జీవితమే కాదు. అతను ఫ్లాటుకు తిరిగి వచ్చేసరికి తండ్రి టెలిగ్రామ్ వచ్చి ఉంది. తల్లి జారి పడిందట, కాలుకు ఫ్రాక్చర్ అయిందట, కాంతి కాంతి అని కలవరిస్తుందట. వెంటనే చౌదరి ఇంటికి వెళ్ళి పటేల్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. మిస్టర్ రవికాంత్, మీరు వెళ్ళండి, ఫ్లైట్లో అయితే బాగుంటుందేమో, నేను టికెట్ బుక్ చేస్తాను అన్నాడు ఆదరంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్నాడు ఆర్ద్రమైన కంఠముతో. నో మెన్షన్, మీ అమ్మగారి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని అన్నాడు. అతను అర్జెంటుగా ఇంట్లోకి వచ్చి బట్టలు ప్యాక్ చేసుకుందామని వెళ్ళాడు. అప్పటికే రీతు అన్నీ సర్ది పెట్టింది. భయ్యా, పరీక్షలు లేకపోతే నేనే వచ్చేదాన్ని ఉదాసీనంగా. థ్యాంక్ యూ రీతు, నేను రావడం ఆలస్యం అయితే వద్దు గాని అన్నాడు ఆమె వీపు తట్టి. అతనికి రెక్కలు కట్టుకుని హైదరాబాదులో వాలదామని ఉంది. నెలవంక 8వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.